ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము దేవుని సంకేతానికి లోబడే ప్రయాణం. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీల ప్రయాణం వారి ఇష్ట ప్రకారం కాదు, దేవుని సంకేతం ప్రకారం ప్రయాణం సాగింది. మేఘము పైకెత్తబడినప్పుడు మాత్రమే వారు కదిలేవారు. మేఘము నిలిచినప్పుడు వారు నిలిచేవారు. ఇది మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠం. మన జీవితం కూడా తొందరపాటు నిర్ణయాలతో కాదు, దేవుని సమయాన్ని గమనిస్తూ సాగాలి. కొన్నిసార్లు మనకు వెంటనే ముందుకు వెళ్ళాలని ఉంటుంది, కానీ దేవుడు ఆగు అని చెప్తాడు. మరికొన్ని సందర్భాల్లో మనం భయపడుతుంటే దేవుడు ప్రయాణం మొదలుపెట్టు అని చెప్తాడు. విజయవంతమైన విశ్వాస జీవితం అంటే దేవుని సంకేతాలను గమనించటం, ఆయన దారిలో నడవడం. ఈరోజు మనము మన హృదయాలను ప్రశాంతపరిచి అడగాలి, ప్రభువా, నీవు కదులుతున్నావా లేక నేను వేచి ఉండాలా? దేవుని సంకేతానికి లోబడిన ప్రయాణమే సురక్షితమైన ప్రయాణం. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము ఎల్లప్పుడూ నీ సంకేతాల ప్రకారం మా ప్రయాణం కొనసాగించుటకు మాకు నీ సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.